సో ఈ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ కన్నా ముందు సో ఈ ప్రతి మహిళకి అంటే తెలంగాణలో ఉన్న ప్రతి మహిళకి కూడా మహాలక్ష్మి స్కీమ్ కింద నెలకి ఇంటి ఖర్చు నిమిత్తం 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగిందండి. సో దానికి సంబంధించి కూడా ప్రజాపాలనలో మహాలక్ష్మి స్కీమ్ కింద కూడా ఒక అప్లికేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ ప్రజాపాలనలో కూడా ఆడు ఉంది. అయితే తర్వాత ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ఈ రాజు యువ వికాసం స్కీమ్ ఉందో దానికే బడ్జెట్ లేక స్కీమ్ పక్కన పెట్టడం జరిగింది. ఆ తర్వాత దీన్ని ఊసే లేదు ఇప్పటివరకు. కానీ ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని మీడియాలో కథనాల ప్రకారం అయితే దీనికి ఒక సపరేట్ వెబ్సైట్ ఉందని, దాంట్లో పేరు ఉంటేనే ఈ మహాలక్ష్మి స్కీమ్ వస్తుందని చెప్పేసి రకరకాల ప్రచారాలు అయితే ఈ మధ్య బాగా జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి నేను కంప్లీట్గా ఈరోజు నా దగ్గర ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. సో డీటెయిల్స్లోకి వెళ్తే ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద తెలంగాణ మహిళలకి, తెలంగాణ ఆడపడుచులకి ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉంటారో వీళ్ళకందరికీ కూడా నెలకి 2500 రూపాయల చొప్పున ఇస్తామనేసి చెప్పడం జరిగింది. ఈ మాట కట్టుబడి ప్రభుత్వం చేసినట్టు సంబంధించిన డేటాను సేకరించడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు మధ్యలో ఉన్న అర్హత ఉన్నటువంటి మహిళలు దాదాపుగా 1,10,00,000 మంది తిరగడం జరిగింది. అయితే సో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రభుత్వానికి ఆదాయం లేక అంటే హైదరాబాద్ వల్ల రిలీషన్ పడిపోవడము, వేరే కొన్ని పాలసీస్ వల్ల పెద్దగా ట్రాన్సాక్షన్ జరగకపోవడం, తర్వాత గత ప్రభుత్వం కూడా ఇది అప్పులు చేసిందని చెప్పేసి అదొక చెప్పడము, మెయిన్గా అయితే ఇన్కమ్ అనేది డౌన్ కావడం వల్ల కూడా కొన్ని స్కీమ్స్ స్లోగా నెమ్మదిగా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ వికాసం అయితే హడావిడిగా అప్లికేషన్ తీసుకున్నారు, కానీ అది కేవలం మైనారిటీ వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. మిగతా వాళ్ళకి మైనారిటీ అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళకి మాత్రం ఇస్తున్నారు, మిగతా వాళ్ళకైతే ఇవ్వడం లేదు. ఓకే, ఎందుకంటే వీళ్ళు తక్కువ జనాభా కాబట్టి. దీని గురించి నేను తర్వాత వీడియో కూడా డీటెయిల్స్ చెప్తాను. అయితే 1,10,00,000 మంది దాదాపుగా అర్హత ఉందని తెలిసినప్పటికీ కూడా కుదించడానికి ప్రయత్నం చేసినట్టు సమాచారం. సో ఈ 1,10,00,000 మంది ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలని చెప్పేసి ఒక పెట్టడం జరిగింది అన్నమాట, ఒక రూల్ పెట్టడం జరిగింది. అయితే మీరు ఎలక్షన్ మేనిఫెస్టో చూస్తే కనుక అక్కడ మాత్రం రేషన్ కార్డు ఉన్న మహిళలకు నేను చెప్పలేదు, ప్రతి ఆడపడుచుకో అని చెప్పడం జరిగింది అనమాట. కానీ ఆ తర్వాత ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఆ లెక్కను చూసినా కూడా దాదాపుగా 87 లక్షల మంది మహిళలు అర్హత సాధించారు. సో ఆ తర్వాత మళ్ళీ ఏం చేసింది, 87 లక్షల మంది అని చెప్పి మరి కుటుంబంలో ఒక రేషన్ కార్డు కింద 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఒక 2, 3, 4 ఉండొచ్చు, ఒకరిద్దరు ఎంతైనా. సో మళ్ళీ ఏం చేసింది ప్రభుత్వము, ఇట్లా ఎంతమంది ఉంటే అంతమంది కాదు, రేషన్ కార్డు కలిగిన వ్యక్తికి ఒక కుటుంబంలో ఒక్కరికే ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ఇంకో కొత్త రూల్ తీసుకోవడం జరిగింది. సో అప్పుడు ఏం చేసింది, మళ్ళా 84 లక్షల మంది ఏవైతే అర్హత ఉందని మొదటగా అనుకున్నారో ఆ 84 లక్షల మందిలో కూడా దాదాపుగా సగం మంది వెళ్ళిపోయి దాదాపుగా 40 లక్షల మంది ఏమో అర్హత పొందినట్టుగా సమాచారం. ఆ తర్వాత ఈ 40 లక్షల మంది మహిళలు అర్హత ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇంకో కొత్త రూల్ పెట్టాలి అని చెప్పేసి ఇంకొన్ని రూల్స్ కూడా ఈ మధ్య, అంటే ఇది అఫీషియల్ కాదండి, గవర్నమెంట్ అయితే ఎటువంటి జీవో అయితే విడుదల చేయలేదు, కాకపోతే అంటే బయట ఉన్న మీడియా ప్రకారం ఆ బయట ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి చెప్తాను నేను. అయితే ఇంకోటి ఏంటంటే ఈ ఇన్కమ్ ఎవరికైతే ఈ మహిళలు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఇన్కమ్ డిసైడ్ అంటే ₹1,00,000 దాటొద్దు, సంవత్సర ఆదాయము ₹1,00,000 దాటొద్దు, ప్లస్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఇవి 2. మూడోది ఏంటంటే ₹1,00,000 పైన ఏ ఆడపడిచి కూడా అంటే ఎవరికైతే 2500 కావాలో వాళ్ళకందరికీ ₹1,00,000 పైన ఒక లోన్ తీసుకుని ఉండొద్దు. అంటే పర్సనల్ లోన్, అంటే ఈ మహిళా సంఘ లోన్ కాదు, వేరే పర్సనల్ లోన్స్ తీసుకొని ఉండొద్దు ₹1,00,000 పైన. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు లోను, కార్ లోను, బైక్ లోన్ తీసుకుంటుంటారు మామూలు 1,00,000 పైన, 1,52 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అనుకోండి, అలాంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. సో ఈ అంత ఒక ఎత్తు అయితే ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసి ఉండాలి వాళ్ళందరూ కూడా. ఇదో కండిషన్ కూడా పెట్టడం జరిగింది. అంటే ప్రజాపాలన దరఖాస్తు చేసి ఉండాలి, ₹1,00,000 పైన లోన్ ఉండొద్దు, తర్వాత రేషన్ కార్డు కలిగి ఉండాలి. తెలంగాణ మహిళ, తెలంగాణ వాళ్ళకి ఇస్తారు కంపల్సరిగా, ఇది బాగానే ఉంది. ఇక్కడ దాకా దాదాపుగా అన్ని కండిషన్స్ పెట్టాక దాదాపు 20 లక్షల మంది, 22 లక్షల మంది తీరడం జరిగింది అర్హత. సో మళ్ళీ ఈ 22 లక్షల మందిలో కూడా మళ్ళీ ఏం కండిషన్ పెట్టిందంటే ముందుగా ఒంటరి మహిళలు అంటే విడోలు ఉండాలి, వాళ్ళకి 2 ఎకరాల పైన భూమి ఉండొద్దు వాళ్ళ పేరు మీదనే కాదు ఆ కుటుంబం పేరు మొత్తాన్ని కలిపి 2 ఎకరాల పైన భూమి ఉండొద్దు, అదో కండిషన్. గవర్నమెంట్ జాబ్ ఉండొద్దు, ప్రైవేట్ జాబ్ కూడా ఉండొద్దు. ఒకవేళ ప్రైవేట్ జాబ్ ఉన్న వాళ్ళైతే నెల శాలరీ 8,000 నుంచి 9,000 ఆ మధ్యలో ఉండాలి మంత్లీ శాలరీ, అదో కండిషన్. తర్వాత ఈ కారు, ఈ బిల్డింగ్స్ అంటే స్లాబ్ ఇల్లు ఇవి ఉండొద్దు. ఇవన్నీ కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా మొత్తం కండిషన్స్ పెట్టి చివరికి దాదాపుగా 4 లక్షలు 5 లక్షల మంది అర్హత సాధించినట్టుగా సమాచారం. అంటే 1,10,00,000 మంది మహిళల నుంచి 4-5 లక్షల మందికి అయితే తీసుకురావడం జరిగింది. ఈ 4-5 లక్షల మంది కూడా మరి ఇప్పుడు ఇస్తారా అంటే లేదు. అందులో కూడా విడోస్ కి అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మిగతా వాళ్ళకి కుల వృత్తులు చేసుకునేవారు అంటే కుల వృత్తుల పైన బతికేవారు కూడా ఉంది. అయితే ఇక్కడ కుల వృత్తులు చేసుకునేవారు ఈ పిఎం విశ్వకర్మ లోన్ సంబంధించి తీసుకున్నారు కదా,
మరి పిఎం విశ్వకర్మ లోన్ తీసుకుంటే ఇస్తారా ఇవ్వరా అనేది కూడా తెలీదు. అది కూడా ఒక జీవో వస్తే తెలుస్తుంది. సో ఎంత ఒకైతే అయితే ఈ సోషల్ మీడియాలో కానీ ఇక్కడ కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ ఆ మహాలక్ష్మి స్కీమ్ వచ్చింది, మీ పేరు ఎట్లా ఆన్లైన్లో కనబడుతుంది, అది ఉంటేనే చెక్ చేసుకోవాలంటే ఈ దిక్కుమాల దందాలన్నీ చెప్తున్నారు. యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి ఎటువంటి అఫీషియల్ డేటా లేదండి. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా బయట స్ప్రెడ్ అయిన ఇన్ఫర్మేషన్ అది కూడా కరెక్ట్ అని కూడా మనం చెప్పలేము. కాకపోతే కొంతవరకు అయితే కరెక్టే. అది ఏంటంటే అక్కడక్కడ లీడర్స్ కొంచెం మాట్లాడినవి, తర్వాత గ్రౌండ్ లెవెల్లో లోకల్ లీడర్ కూడా చెప్పేది, ఎంతో కొంచెం ఇన్ఫర్మేషన్ కానీ అఫీషియల్గా జీవో అయితే రాలేదు. ఇంకొకటి దీనికి సపరేట్ వెబ్సైట్ అనేది ఏ డిజైన్ చేయలేదు. ఆ వెబ్సైట్లో చూడండి, ఆ వెబ్సైట్ పేరు ఏమంటే ఏ పేరు లేదు, ఏం లేదు, దిక్కుమాల దందది, ఎటువంటి పేరు లేదు, ఏ వెబ్సైట్ లేదు దీనికి. ఇంకా దాని జీవోనే రాలేదు. జీవో వస్తే కనుక మరి ఆన్లైన్ అప్లికేషన్ ఇస్తారా? ఆల్మోస్ట్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇవ్వరు. నాకు తెలిసిన వరకు అయితే చెప్తున్నాను, ఆన్లైన్కి అయితే ఇవ్వరు. డిఫరెంట్గా ఇస్తే గ్రామ సభ మీటింగ్ పెట్టు, మళ్ళీ ఇంకేదైనా ప్రోగ్రామ్ పెట్టు, అక్కడ అప్లికేషన్ తీసుకోమని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ మహాలక్ష్మి స్కీమ్ లో అంటే మాత్రం డెఫినెట్ గా ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన వాళ్ళు మాత్రమే అర్హులండి. గుర్తుపెట్టుకోండి, ఈ రేపు జీవో వచ్చినా సరే డెఫినెట్ గా అదే మెన్షన్ చేస్తారు. ప్రజాపాలన కనుక మీరు దరఖాస్తు చేసుకోలేని వాళ్ళు అయితే మీకు కష్టం. ఇంకోటి రేషన్ కార్డు మ్యాండేటరీ. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. మరి కొత్త వాళ్ళకి ఏమైనా ప్రజాపాలన మరి అప్లికేషన్ ఇస్తారా అంటే అది ఏ ఇన్ఫర్మేషన్ ప్రగతి లేదు. ప్రజెంట్ మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మరి మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాక మనం డిసిజన్ తీసుకుంటారో తెలియదు, ప్రస్తుతానికి ఏమీ లేదు. సో రాజీవ్ వికాసానికి బడ్జెట్ లేకనే పక్కన పడేసే స్కీము, అందరూ తెలిసిన విషయం అది. మరి ఈ మహాలక్ష్మి స్కీమ్ కూడా ఇప్పుడు ఇస్తారైతే గ్యారంటీ లేదు. సో ఇక్కడ ఉన్న సమాచారం ఏంటంటే అంటే ఇంకా ఆల్రెడీ ప్రభుత్వ ఫామ్ కూడా 2.5 సంవత్సరాలు దగ్గర 2.5 సంవత్సరాలు అవుతుంది కదా. ఇంకో 2 సంవత్సరాలు అయితే ఎట్లా లాస్ట్ 6 months ఎలక్షన్స్ కింద వెళ్ళిపోతుంది. ఇంకో 2 years ఉంటుంది కాబట్టి మెల్లమెల్లగా సంవత్సరం తర్వాత ఎలక్షన్స్ ముంగట ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అన్నమాట, ఈ ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళకి. సో ప్రస్తుతం అయితే అఫీషియల్ గా అయితే ఎటువంటి జీవో లేదు మహాలక్ష్మి స్కీమ్ గురించి. కాకపోతే ఏంటంటే విలేజ్ లలో అక్కడెక్కడ కానీ కొంతమంది ప్రలోభ పెడుతున్నారు అన్నమాట. అంటే మీకు మహాలక్ష్మి స్కీమ్ వస్తుంది, నెలకి 25,000 ఇప్పిస్తాము, మీరు ఇన్కమ్ ట్యాక్స్ తెండి, ఇంత ఇవ్వండి అని చెప్పేసి కొంతమంది ఒక గ్రూప్ గా ఫామ్ అయి తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం చాలా సీరియస్ గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటి తప్పుడు సమాచారం మాత్రం ఎవరు నమ్మొద్దు. ఈ మహాలక్ష్మి స్కీమ్ సంబంధించి ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే కనుక ఈ ఏదైతే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయో, ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాక చెప్పొచ్చు కూడా, ఇన్ఫర్మేషన్ అయితే ఒక లీక్ చేయొచ్చు, ఈ ఇస్తాము ఇవ్వండి అని చెప్పేసి. ఒకవేళ కావాలంటే మాత్రం నేను చెప్తున్న డాక్యుమెంట్స్ అయితే డిఫరెంట్ గా 1,00,000 లోపు ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. రూరల్ ఉన్న వాళ్ళు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. డిఫరెంట్ గా మీ ఆధార్ కార్డుకి అన్ని నేమ్స్ కూడా మిస్ మ్యాచ్ ఉన్నా, అడ్రస్ ఏమైనా తెలంగాణ లేకపోయినా సరే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా సరి చేసి పెట్టుకోండి. ప్రజాపాలన స్లిప్ కూడా మీకు అప్పించారు కదా స్లిప్, అది కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే, సో ఈ డాక్యుమెంట్స్ తర్వాత బ్యాంక్ అకౌంట్ కూడా అది తీసి పెట్టుకోండి. ఓకే, ఇంకొక కండిషన్ కూడా ఉందండి, మర్చిపోయాను. అదేంటంటే పెన్షన్. ఎవరింట్లో అయితే పెన్షన్ వస్తుందో వాళ్ళకి ఈ 2,500 వచ్చే అయితే సమస్య అయితే లేదు. ఈ 2,500 అయితే రాదు పెన్షన్ వచ్చే ఇంట్లో. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళకి ఎవరికైనా పెన్షన్ వస్తుంది అనుకోండి, వాళ్ళ అట్లాంటి ఇల్లు ఉంటే వాళ్ళకి ఈ మహాలక్ష్మి స్కీమ్ అనేది 2,500 రాదు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకైతే ఇది ఏంటంటే బయట ఉన్న మీడియాని ఆల్మోస్ట్ ఇదే ఉంటుందండి, పెద్ద అయితే తేడా ఏమి ఉండదు. కాకపోతే జీవో ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే సపరేట్ వెబ్సైట్ అనేది కూడా అది అబద్ధం. సపరేట్ వెబ్సైట్ కూడా ఏమీ దిక్కుమాలుతుంది. ఓకే, ఎవరి పట్ల నమ్మకుండా అవసరం వేస్ట్ అది. ఒకవేళ కనుక ఎప్పుడైతే ఈ 2,500 మహాలక్ష్మి స్కీమ్ వస్తారో అప్పుడు నేను వీడియో చేసి ప్రాసెస్ ఏంది, ఎట్లా ఉంటుందని డీటెయిల్స్ అని కూడా నేను వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైతే దాని మీద ఒక వీడియో చేసి మీకు సాధ్యమైనంత వరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.